లీలా ఉపాఖ్యానంలో మనం యుద్ధ ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. నన్ను ఎవరు ఏమి అనుకోవద్దు, ఇదేమిటి ప్రతిరోజు యుద్ధం అని. నా చేతిలో ఏమీ లేదు, నేనేమి చేయలేను. ఆ యోగ వాసిష్టంలో ఉన్న విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆ మూలాన్ని విడిచిపెట్టకుండా వింటున్నాం కాబట్టి, అక్కడ ఎలా చెప్పారో అలాగే మనం కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎప్పుడో 800 జన్మల క్రితం జరిగిపోయిన, సంవత్సరాలు కాదు జన్మలు, 800 జన్మల క్రితం జరిగిపోయిన కథని ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూస్తోంది లీలాదేవి. జరుగుతున్నట్టుగా చూడటం అది విశేషం. మనం కూడా జరిగిపోయిన దాన్ని ఊహిస్తాం. ఊహించి ఇలా ఉండవచ్చు, అలా ఉండవచ్చు, ఇలా అయి ఉండవచ్చు అని అనుకుంటాం. అది ఎంతసేపు చూస్తాం మహా అయితే? అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఊహించగలం పూర్తిగా. ఇలా ఇలా అయి ఉండొచ్చేమో, ఏదైనా ఒక ప్రమాదం జరిగింది, దాన్ని మనం చూసాము, అప్పుడు ఏదో ఊహిస్తాం మనం, ఇలా ఇలా అయి ఉండొచ్చేమో అని. లేదా ఎవరైనా రికార్డ్ చేశారు, ఆ రికార్డెడ్ మాత్రం చూస్తాం మనం. కానీ ఇక్కడ అలా కాదే. 800 జన్మల క్రితం వెళ్ళి అక్కడ జరుగుతున్నదంతా చూస్తోంది తను. కళలో కూడా ఎంత వేగంగా నడిచిపోతుంది కథ. కళ మనం ఎంతసేపు నిద్రపోతామో అందులో ఒక 1% కళ అంటే, తర్వాత మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ కళలో అంత వేగంగా నడిచిపోతుంది కాబట్టి మనకు తెలియదు. కథ అయినట్టే ఉంటుంది, కానీ కథని మనం అనుభవించలేదు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ 800 జన్మల వెనక్కి వెళ్ళి జరిగిపోయిన దాన్ని జరుగుతున్నట్టుగా చూడటం అది విశేషం. జరుగుతున్నట్టుగా చూడటం అంటే కళలో లాగా కూడా కాదు, ప్రత్యక్షంగా చూడటం. ప్రత్యక్షంగా చూస్తోంది కాబట్టి ఇదేమైనా నిజమా, సత్యమా? కాదు. తాను ధ్యానంలోకి వెళ్ళి తన హృదయంలోకి తాను ప్రవేశించి తన జన్మలన్నిటినీ చూస్తోంది. అక్కడ మాత్రం అన్నీ డీటెయిల్డ్గా కనిపిస్తున్నాయి. వేగంగా ఏమీ పరిగెత్తటం లేదు. మనకి కొన్ని సంవత్సరాల కథ కళలో ఒక క్షణంలో అయిపోతుంది. అంత వేగంగా అయిపోతుంది. పుట్టడం పెరగటం అన్నీ అయిపోతాయి కళలో. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్క క్షణము అలాగే నడుస్తోంది. కానీ ధ్యానం నుంచి లేచి చూస్తే ఎంత అయింది? ధ్యానంలో 2 గంటలు 3 గంటలు అయిందంతే. అంటే ఆ ధ్యాన స్థితిలో ఉన్నవాడి కాలాలు వేరే అని కూడా అర్థమైంది మనకి. వారి కాలం వేరే. ఈ లెక్కలో చూసినప్పుడు యోగులు ఎక్కువ సంవత్సరాలు జీవించారు అని చెప్తారు. యోగులకి ముసలితనం మనలాగా రాదు అని. ఏమిటి కారణం అంటే, ఆ ధ్యానంలో ఉండే కాలం వేరు. వాళ్ళు ఎక్కువ సమయం ధ్యానంలో ఉన్నారు కాబట్టి. అందుకని ఎవరు ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు కనీసం ఒక 10 నిమిషాలైనా ప్రాణాయామము ధ్యానం చేయాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇంకా నేను ఇది ముసలితనం రాదు అని ప్రచారం చేస్తే అందరూ ధ్యానానికి కూర్చుంటారు అనుకోండి, అది వేరే విషయము. అది సత్యం కూడా. అది అటువంటి శక్తి ఆ ధ్యానంలో ఉంది. ఆ ధ్యానంలో ఉన్న స్థితిగతులు వేరే, ఆ ధ్యానంలో ఉన్న దేశకాలాలు వేరే. వాళ్ళు క్షణాల్లో ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తారు. చేయటం అంటే ఊహలో కాదు, నిజంగా. అంటే ఎవరో వాళ్ళు వచ్చినట్టుగా ఊహించుకోవటం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు సత్యంగా కనిపిస్తారు. ఇది ఇటువంటి శక్తి. ఆ శక్తిని పొంది లీలాదేవి అక్కడికి ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి 800 జన్మల క్రితం వెళ్ళి అక్కడ జరుగుతున్నది ప్రతిదీ చూస్తోంది అని చెప్పాలి కదా. అందుకోసం ఇంత వర్ణన, యుద్ధ వర్ణన. లేకపోతే యుద్ధం జరిగింది, ఆ యుద్ధాన్ని ఆవిడ చూసింది అని చెప్పేసేవాళ్ళు. కానీ అలా అంత మాత్రంతో ముగించలేదు. పూర్తిగా అన్ని వివరంగా చెప్తున్నారు. ఒక్కొక్క వెంట్రుక వర్ణించినట్టుగా వర్ణిస్తున్నారు. ఎందుకలా అంటే, ఇంత జరిగినా ఇంత చూసినా కూడా ఇది మిథ్యా అని తెలపడం కోసం. ఇంత జరిగింది కదా, లేవంగానే ఇదంతా ఉందా మళ్ళీ? లేదు.
ఇది ధ్యానంలో తను చూసింది. ఇలాగే సృష్టి కూడా. సృష్టి ఉందా లేదా అంటే ఇలా అర్థం చేసుకో నువ్వు సృష్టి విషయాన్ని అని తెలిపేందుకోసం ఇక్కడ ఆ యుద్ధ వర్ణన అంతా తీవ్రంగా చేస్తున్నారు అన్నన్ని అధ్యాయాల్లో, సర్గల్లో. ఇక ఈరోజు ఆ 35వ సర్గ, ఈరోజు పేరు కూడా రణవర్ణనం. రణం అంటే యుద్ధం. ఆ యుద్ధాన్ని వర్ణించి చెప్తున్నారు. లీలాదేవి, సరస్వతీదేవి ఇద్దరు కూడా సూక్ష్మ శరీరాల్ని ధారించి విమానాల్లో ఉండి ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. వాళ్ళెవరికి కనిపించరు, కానీ అందరూ వాళ్ళకి కనిపిస్తున్నారు. ఆ దృశ్యం ఎలా ఉంది, ఆ యుద్ధం ఎలా ఉంది అంటే వశిష్ఠుల వారు దాన్ని రాముల వారికి వర్ణించి చెప్తున్నారు. ఆ యుద్ధం అనే సముద్రం క్రమంగా వెర్రి ఆవేశంతోనూ భయంకరంగానూ తయారైంది. అందులో గుర్రాలు తరంగాలలాగా వేగంగా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ యుద్ధాన్ని సముద్రంతో పోల్చి చెప్పటం, ఆ యుద్ధ భూమిని, యుద్ధాన్ని. ఛత్రడిండీర విశ్రాంత సితేషు శఫరోత్కర అశ్వసైన్యోల్లసల్లోల కల్లోలా కులకోటర. ఆ రణసముద్రంలో గొడుగులు నురుగులాగాను, బాణాలు చేపలలాగాను అయి ఉన్నాయి. గుర్రాలపై నుండి యుద్ధం చేసే వీరులు తరంగాలలాగా కనిపిస్తూ ఉన్నారు. సముద్ర వర్ణన కదా, యుద్ధం సముద్రంలాగా అని. అందుకనే ఆ పదాలన్నీ అలాగే ప్రయోగిస్తారు. నానా యుధ నదీనీత సైన్యావర్త వివృత్తిమాన్ మత్తహస్తి ఘటాపీఠ చలాచల కులాచల. వివిధ ఆయుధాలు అనే నదీ సమూహాలు ఆ యుద్ధం అనే సముద్రంలోకి కలిసి ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ సైన్యాలనే సుడిగుండాలు తిరుగుతూ ఉన్నాయి. మదించిన ఏనుగులు కులాచల పర్వతాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి కదా, అవి వాటిలాగా ఈ ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయి. కచచక్ర శతావర్త వృత్తిభ్రాంతి శిరస్తృణ ధూళీ జలధరాపీత భ్రమత్ఖడ్గ ప్రభాజల. చక్రాలనే సుడిగుండాల బారిన పడ్డ తలలు గడ్డి పరకలలాగా ఉన్నాయి. దుమ్ము తెరలనే మేఘాల గుంపులు కత్తుల యొక్క కాంతులనే నీటిని తాగుతున్నట్టుగా ఉన్నాయి. మకర వ్యూహ విస్తార భగ్నాభగ్న భటౌఘనౌ మహాగుడుగుడావర్త ప్రతిశ్రుద్ఘనకందర. మకర వ్యూహంలో పడి భటులనే నావలు ముక్కలవుతున్నాయి. ఆయుధాలనే సముద్రం చేసే సుడిగుండపు ధ్వనులకు పర్వత గుహలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మీనవ్యూహ వినిష్కాంత శరబీజౌఘ సర్షప హేతివీచీవరాలూన పతాకా వీచిమండల. మీనవ్యూహాన్ని ఛేదించుకుని బాణాలనే గ్రుడ్లు బయటపడుతున్నాయి. కత్తులనే పెద్ద అలల బారిన పడిన జెండాలనే అలలు విరుగుతున్నాయి. మరణించిన జనుల గుంపుల నుండి బయటపడుతున్న బాణాలు అనే బీజాలు ఆవాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. అవి యుద్ధభూమి అనే సముద్ర తీరంలో పడుతూ ఉన్నాయి అని వర్ణన. ఆయన ఆ ఊహ చూడండి ఎంత గొప్పగా ఉంటుంది అని. ఈ కవిత్వం అలా ఆయనది అద్భుతమైన సిద్ధి, కవిత్వ సిద్ధి ఆయనకి, వాల్మీకి మహర్షికి. ఆయన అనుకుంటే అలా వచ్చేస్తుంది అంతే. ఆ మాటలు ఆయన సంకల్పం, ఏదో ఘట్టం మీద రాయాలి అనుకుంటే అట్లా వచ్చేస్తాయి అంతే. అలా వచ్చినవి శ్లోకాలు, కూర్చుని ఆలోచన చేసి రాసినవి కావు. అలా రాస్తే ఇలా రావు. సిద్ధి అది లోపల నుంచి ఒక ప్రవాహంలాగా వస్తుంది. అలా సిద్ధి చేసుకోవాలి ఏదైనా మనం. మాటలు కానీ, మన కర్మలు కానీ, చేతలు కానీ, మంత్రం కానీ, ఏదైనా సరే అది మనం సిద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఒక సిద్ధి ఉంటుంది. ఒక్కొక్క వాద్యం వాయించడం ఒక్కొక్క సిద్ధి. వాయించటం వేరే, కానీ వాళ్ళు ఆ వాద్యాన్ని వాయిస్తూ ఉంటే దాంట్లో మనం తన్మయం అయిపోతాం కదా, అది సిద్ధి. వాళ్ళు తన్మయమైతే మనం తన్మయం అవుతాం. ఆ వాయించే వాళ్ళు తన్మయం అవ్వాలి. అందుకనే స్వామిజీ కాన్సర్ట్లో చూశారు మీరు, ప్రారంభంలో మామూలుగానే ఉంటుంది, తర్వాత పోను పోను స్వామిజీ వస్త్రం ఇదంతా తీసేస్తారు, ఆయనే లయమైపోతారు దాంట్లో. కొన్నిసార్లు స్వామిజీకి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. దాన్ని చూసి మనం దాంట్లో మునిగిపోతాం. అది సిద్ధి, అది నాదసిద్ధి, అది నామసిద్ధి, సంగీత సిద్ధి. నామాన్ని పాడేటప్పుడు అట్లాగే తన్మయమైపోయి పాడాలి మనం. కళ్ళు మూసేసుకుని చుట్టూ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అన్నీ మర్చిపోయి మయమైపోయి దాంట్లో మునిగిపోయి లయమయ్యి పాడాలి. అప్పుడు నామసిద్ధి అవుతుంది, మంత్రసిద్ధి అవుతుంది.
మనం అటు ఇటు చూస్తూ సిగ్గుపడుతూ భయపడుతూ అయ్యో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనుకుంటే నామసిద్ధి కాదు, మంత్రసిద్ధి కాదు. మరిచిపోవాలి, ఆ దేవతలో మునిగిపోవాలి మనం. ఆ దేవతా నామమే సర్వస్వం అయిపోవాలి మనకి. అది సిద్ధి. అలా అటువంటి కవిత్వ సిద్ధి అయింది. ఆ కవిత్వంలో సముద్రంలో మునిగిపోయారు ఆయన. శస్త్రవారి కృతాంబోధ సదృశా వర్తకుండల సంరంభఘన సంచార సేనా తిమితిమింగిల. బాణధారులతో అక్కడక్కడ మేఘాలలాగా చలిస్తూ ఉన్న సుడిగుండాలు చెవి పోగులలాగా తిరుగుతూ ఉన్నాయి. కోపంతో గుడ్డివారైన సైనికులు తిమింగలము మొదలైన జలజంతువులలాగా చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ సంరంభ ఘన సంచార సేన తిమితిమింగిల అనే పదం. సంరంభం అంటే కోపము, భయము, అనేక అర్థాలు ఉన్నాయి. సంభ్రమ అనే పదాన్ని కూడా అటువంటి అర్థంలోనే వాడతారు. ఆంజనేయ స్వామి సుందరకాండలో సంభ్రమాన్ని విడిచిపెట్టండి అని ప్రారంభించారు. సుందరకాండ కాదు, కిష్కింధాకాండలో. సంభ్రమం అంటే భయం, గాబరా, అదో కుతూహలం, దీన్ని విడిచిపెట్టండి అని మొదటి వాక్యం ఆంజనేయ స్వామిది. అందుకనే హనుమ స్మరణతో భయం పోతుంది అని చెప్పడానికి అదే కారణం. భయాన్ని పోగొడతాడు ఆయన. ఎందుకంటే ఆయన మాటే భయాన్ని విడిచిపెట్టండి అని ప్రారంభమైంది. వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు, అక్కడ చుట్టూ ఉన్న నలుగురు. ఈయన ఒక్కడు మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు భయపడతారు అన్నాడు. వాళ్ళ భయం అంతా పోయింది. మేమందరం భయపడుతూ ఉంటే ఈయన ఇంత ధైర్యంగా ఉన్నాడే, ఎలా సాధ్యమైంది అని ఆయన అడిగారు. అడిగితే భయపడటానికి ఏముంది, ఇక్కడ వస్తున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళలాగా కనిపిస్తున్నారు. మనకు ఏదైనా సందేహం ఉందంటే పోయి మాట్లాడదాం వాళ్ళతో, ఎవరని తెలుస్తుంది. వాలి పంపించాడని ఊహించుకుని ఎందుకు భయపడాలి అని ఆ మిథ్యా భయాన్ని పోగొట్టాడు. అంటే నువ్వు తాడులో పాము చూసి భయపడుతున్నావు, చూడు దగ్గరికి వెళ్ళి పరీక్ష చెయ్యి, అది పామో తాడో తెలుస్తుంది. భయపడి అసలు ఇంటికే పోకుండా రాత్రంతా చల్లో బయట కూర్చుంటే పరీక్ష చేయి, లోపలికి వెళ్ళాలి కదా. లేదు గుమ్మం దగ్గర పాము ఉంది, ప్రొద్దున లేచి చూస్తే తాడది. ఏమైంది, రాత్రంతా చల్లో వర్షంలో కూర్చుని ప్రొద్దునికి జ్వరం పట్టుకుంది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పరీక్ష చేస్తే తెలిసిపోతుంది కదా. దగ్గరికి వెళ్ళొద్దు, పామ ఉష్పుష్ అని దాంతో ఆడుకోవద్దు, అది కాదు చెప్పేది. పరీక్ష చెయ్యి, తెలుస్తుంది కదా. అది ఆయన చెప్పిన మాట. దానిలో చాలా అర్థాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి మాటలో. ప్రారంభంలో చెప్పాడు కదా ఆయన కిష్కింధాకాండలో, సంభ్రమస్త్యజ్యతామేష. అందరికీ ఉపదేశం అది, ఆంజనేయ స్వామి ఉపదేశం. సంభ్రమాన్ని విడిచిపెట్టండి, భయాన్ని విడిచిపెట్టండి, అక్కర్లేని కుతూహలాన్ని విడిచిపెట్టండి. ఎందుకు భయపడతారు? జరగాల్సింది జరుగుతుంది, ఎందుకు భయపడతారు? పోనీ అలాగైనా అర్థం చేసుకుందాం. భయాన్ని పోగొడతాను, అది వేరే విషయం. జరగాల్సింది ఎలాగో జరిగి తీరుతుంది, ఎందుకు భయపడతారు? దాన్ని ఎలాగో మార్చలేనప్పుడు భయంతో టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటం? హాయిగా నవ్వుతూ ఉంటే సరిపోలేదా? ఇన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి ఆంజనేయ స్వామి మాటలో. అలా ఇక్కడ కోపంతో కళ్ళు మూసుకుపోయాయి, కోపంతో గుడ్డివాళ్ళు అయిపోయారు అని. అంటే అందుకనే సంరంభ ఘన సంచార సేన. అంటే వాళ్ళు ఎటు తిరుగుతున్నారో ఎటు పోతున్నారో తెలియటం లేదు వాళ్ళకి. ఏమిటి కారణం అంటే కోపం. ఆ కోపంలో ఆలోచనే పోతుంది మనకి. ఈ కోపాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఆంజనేయ స్వామి. ఎక్కడ? సుందరకాండలో. నేను కోపంతో ఎంత పని చేశాను, ఎంత మూర్ఖుణ్ణి నేను అని ఆయనే అనుకున్నారు. ఇంకా మనమెంత? ఆంజనేయ స్వామి భక్తులం మనం. మన గురువుగారు ఆంజనేయ స్వామి, ఆయన ఏమన్నారు? కోపంలో ఎంత పని చేశాను నేను, కోపం ఎంత నాశనం చేసింది నన్ను. కోపంలో ఏదైనా చేస్తాడు మనిషి. కోపంలో చేయింది ఏదుంది? కోపంలో తల్లిదండ్రి చూడడు, గురువు చూడడు, గురువుని కూడా కాలుతో తంతాడు అని చెప్పారు ఆయన. గురువునపి హన్యాత్, గురువుని కూడా కొడతాడు వీడు, గురువుని కూడా నిందిస్తాడు కోపంలో. కోపం సర్వనాశనానికి హేతు అది. అందుకని ఆ కోపాన్ని విడిచిపెట్టాలి, కోపం మంచిది కాదు అని ఆయన అక్కడ ఉపదేశం చేశారు. ఆయనే చెప్పుకున్నా మనకు ఉపదేశం అది. ఎంత పని చేశాను నేను. రాక్షసులే కావచ్చు, ఈ రాక్షసుల మీద కోపంతో నేనేదో లంకంతా కాల్చేశానని చాలా గొప్పగా నా గురించి మాట్లాడుకోవచ్చు రాబోయే కాలంలో. కానీ సీతామాతకి ఏమైనా అయితే, సీతమ్మ ఏమైనా కాలిపోయి ఉంటే ఈ అగ్నిలో పడి, ఏం కాను నా పరిస్థితి? నేను వచ్చి ఆమెను చూసి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇంతమంది రాక్షసుల్ని సంహారం చేసి నేను చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా?
ఆలోచన లేకుండా చేశాను నేను. నా ఆలోచనని తీసేసింది కోపం, నన్ను గుడ్డివాణి చేసేసింది అని ఆంజనేయ స్వామి చెప్పుకుంటారు ఆయనకి ఆయనే. అలా ఇక్కడ ఆ కోపంలో ఉండిపోయి గుడ్డివాళ్ళైపోయి కళ్ళు కనిపించకుండా ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళకి తెలియదు, అలా సంచారం చేస్తూ ఉన్నారు, జంతువుల్లాగా సంచారం చేస్తూ ఉన్నారట ఆ సైనికులు ఆ యుద్ధభూమిలో. కృష్ణాయస పరిధాన వలత్సేనాంబుభీషణ కబంధావర్తలేఖాంతర్బద్ధ సైన్యాదిభూషణ. ఆ సముద్రం లాంటి యుద్ధభూమి ప్రదేశము ఇనుప కవచాలను ధరించిన సైనికులు అనే నీటితో నిండి భయాన్ని కలిగిస్తోంది. వందల కొద్దిగా ఉన్న మొండాలనే గుండాల యందు వారి ఆభరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. బాణాలనే మంచు వల్ల అన్ని దిక్కులలోనూ చీకటి నిండిపోయింది. ఆ రణధ్వనుల ముందు ఎటువంటి ఇతర శబ్దాలు వినిపించటం లేదు. పతనోత్పతన వ్యగ్ర శిరశకల సీకర ఆవర్తచక్రవ్యూహేషు ప్రభ్రమద్భటకాష్టక. సైనికుల యొక్క తెగిన తలలు ఆ సముద్రంలో ఎగిసి పడుతున్న నీటి తుంపురలలాగా ఉన్నాయి. చక్రవ్యూహమనే సుడిగుండంలో భటులనే కొయ్యలు తిరుగుతూ ఉన్నాయి. కష్టటాంకార కోదండ కుండలోన్మథనోద్భట అశంకమేవ పాతాళాదివోద్యత్ సైనికోర్మిమాన్. శత్రు సైనికుడి యొక్క కోదండమనే సర్పాన్ని ఛేదించాలని యోధులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ భటుల గుంపులను చూస్తూ ఉంటే పాతాళం నుండి సైన్యాలనే అలలు పైకి లేచి వచ్చాయా అన్నట్లుగా అనిపిస్తోంది. గమాగమ పరానంత పతాకా ఛత్రఫేనిల వహద్రక్త నదీరంహ ప్రోహ్యమాన రథద్రుమ. వస్తూ పోతూ ఉండే గొడుగులు జెండాలు అనే నురుగుతో ఆ రణ సముద్రం నిండిపోయి ఉంది. రక్త ప్రవాహంలో తేలుతున్న చెట్లనే రథాలపైన భటులు ఎక్కి ఉన్నారు. అది వర్ణన. అంటే ఆ ప్రవాహంలో చెట్లన్నీ కొట్టుకుపోతూ ఉంటే దాని మీద పక్షులు ఉన్నట్టుగా ఆ రథాలపైన భటులు ఉన్నారు అని వర్ణన. సముద్ర స్నానాన్ని ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు అని నిషేధం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు సముద్రాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకున్నా స్నానం చేయకూడదు. ఏదో అక్కడికి వెళ్ళాము కొద్దిగా కాసేపు కాళ్ళు తడుపుకొని రావచ్చు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు పోయి సముద్రంలో పడకూడదు. ఇది మన శాస్త్రం ఒప్పుకోదు, మన పెద్దలు దాన్ని ఒప్పుకోరు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది ప్రాణహాని. మనం తెలుసుకోకుండా పోయి దాంట్లో పడితే, ఏ సముద్రం అంటే ఆ సముద్రంలో పోయి పడితే ప్రాణాలు పోగొట్టే సాహసం ఎందుకు అని. ఈ కాలంలో పిల్లలు ప్రాణాలు పోయే సాహసం చేస్తారు. ప్రాణాలు పోయి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగి నడుము పడిపోయి దేనికి పనికి రాకుండా మంచం మీద పడిపోయి ఇటువంటి సాహసాలు చేస్తారు. బైకుల్లో వెళ్తుంటారు బుర్రని, ఇట్లా ఒక చక్రంతో నడుపుకుంటూ వెళ్తాం. ఇవన్నీ చూస్తే భయం అవుతుంది. ఏమిటి సాహసం వీళ్ళు చేసేది? ఏదో ఆ క్షణిక ఆనందం, అది ఆ క్షణికావేశంలో చేసి వాళ్ళు పడి వాళ్ళకి ఏదైనా అయితే తల్లిదండ్రి కథ ఏం కాను. తల్లిదండ్రిని చూసుకోవాల్సిన ఈ పిల్లవాడు వీడు మంచం మీద పడితే తల్లిదండ్రి గతేం కావాలి? ఈ ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ప్రాణమైన పోతుంది అనే ఆలోచన లేదు. ప్రాణం కన్నా గొప్పది లేదు ప్రపంచంలో. ప్రాణం ఉంటే కదా ఏదైనా. ఆ ప్రాణాన్ని శతధా సహస్రధా కాపాడుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. అందుకే ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మందులు వేసుకో, తప్పులేదు దాంట్లో, దానివల్ల ఏం దోషం లేదు. ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే ఎప్పుడో అప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది కదా. ప్రాణం ఉంటేనే కదా, శరీరం ఉంటేనే కదా. శరీర రక్షణ అనేది చాలా ప్రధానమైన ధర్మం. శరీర పోషణ కన్నా రక్షణ. పోషణ అంటే అలంకారాలు చేసుకుంటూ ఉండటం అని కాదు, శరీర రక్షణ. శరీరం ఉంటే కదా మనకు ఆ జ్ఞానం, శరీరం ఉంటే కదా భక్తి. ఈ శరీరం బాగా ఉంటే, ఏదో మనకి గురుకృప ఉంటే, భగవద్ అనుగ్రహం ఉంటే ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ఈ జన్మలోనే ముక్తి రావాలి అంటే ఆ శరీరం ఉంటేనే కదా జన్మ. అందువల్ల ఆ శరీరాన్ని ఎలాగైనా శాయశక్తులా కాపాడుకోవాలి, మంచిగా, మంచి కోసం. అది ఆ జ్ఞానమే లేదు పిల్లల్లో. అందుకే భయం అనేది ఉండాలి. భయాన్ని సృష్టి చేశాడు భగవంతుడు. ఎందుకని? ఇంతకుముందు భయాన్ని విడిచిపెట్టండి అని చెప్పాను, కానీ ఈ భయం ఉండాలి. ప్రాణభయం అనేది అందరికీ ఉంటుంది. ఎందుకు పెట్టాడు అది? అంటే ప్రాణం ఉంటేనే కదా మనకి జ్ఞానం వచ్చేది, ప్రాణం ఉంటేనే కదా భక్తి. అందువల్ల పిచ్చి పిచ్చి సాహసాలు చేయకూడదు.
ప్రాణాలు పోయే సాహసాలు చేయకూడదు. అది పిల్లలు తెలుసుకోవాలి. అలాగే సముద్రంలో ఎప్పుడు పడితే అప్పుడు దూకకూడదు, పడకూడదు. ఎందుకంటే సముద్రంలో నురగ ఉంది. నురగని ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోవడం దోషం. కొన్ని పర్వదినాలు, పర్వం అంటే పూర్ణిమ, అమావాస్య, కార్తీక మాసం, ఆషాఢ మాసం, వైశాఖ మాసం, మాఘమాసం, ఇటువంటి సందర్భాల్లో అప్పుడు కూడా కొన్ని తిథులు చెప్పారు. ఆ తిథుల్లో సముద్ర స్నానం శ్రేష్టం. లేదా అక్కడ ఏదైనా పితృకర్మ చేసుకున్నారు ఆ సమయంలో, రామేశ్వరం లాంటి చోట సముద్ర స్నానం పర్వాలేదు. విహితమైన కర్మ చేయాలి, అవిహితమైన కర్మ చేయకూడదు. చెప్పని పని చేస్తే ఫలం లేదు, దుష్ఫలమే వస్తుంది. చెప్పిన పని ఇంతే చేసినా కూడా గొప్ప పుణ్యం వస్తుంది, ఫలం వస్తుంది. నాకు అనిపించింది కదా అని కొత్తగా ఏదో చేశామనుకోండి, దానివల్ల ఫలం రాదు. ఎందుకంటే ఒక విధి విధానం అనేది ఉంటుంది దానికి. ఆ క్రమంలో, ఆ పద్ధతిలో పూజంతా చేసి చివర్లో దీపం వెలిగిస్తానంటే, దీపారాధనతోనే పూజ ప్రారంభం. దీపారాధనే పూజ. లేదు నాకు అనిపించింది ఇంత నూనె ఎందుకు వేస్ట్ అవ్వాలి, చివర్లో దీపం వెలిగిస్తానంటే ఎన్విరాన్మెంట్ కోసం చేస్తున్నానని, దానివల్ల ఫలం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే విహితమైనది కొంచెం చేసినా కూడా నువ్వు కొద్దిగా నూనె వేసి వెలిగించు, నీ దగ్గర అంతే ఉంది, బీదరికం, ఏం తప్పులేదు. విరుద్ధమైన కర్మ చేస్తే ఫలం లేదు. అలాగే సముద్ర స్నానం, సముద్రుడు చాలా గొప్పవాడు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తే దానివల్ల ఫలము లేదు, దానివల్ల దుష్ఫలం. అందుకనే అది ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు. మనకేది కీడు చేస్తుందో దాన్ని శాస్త్రం ఒప్పుకోదు. మనకు మేలు చేసేదాన్నే చెప్తుంది శాస్త్రం. వీటన్నిటికీ అర్థం ఉంది. పిచ్చి మాట ఏంటిది? ఇప్పుడు మనం గంగానదికి వెళ్ళి పవిత్రంగా స్నానం చేసి రావాలి. ఈత కొట్టడానికి కాదు గంగానది ఉన్నది. ఏదో కాసేపు సరదాగా అట్లా ఈత కొట్టినా కూడా గంగానది పాడు చేయడానికి కాదు కదా ఉన్నది. నదులని పాడు చేయడానికి కాదు కదా ఉన్నది. పుష్కరాల్లో సబ్బులు వేసుకుని స్నానం చేస్తారు. ఏమిటి పుష్కరం? ఇది పుష్కర తీర్థం. అది ఆ సమయంలో సర్వతీర్థాలు పుష్కరంలో ఉంటాయి, సర్వతీర్థాలు ఆ నదిలో ఉంటాయి. అక్కడ సబ్బెందుకు? మనకి అవసరం లేదు అక్కడ. అది చాలా పొరపాటు, తప్పు. వీళ్ళు వేసుకున్న బట్టలన్నీ ఆ నదిలో వదిలేసి రావటం, ఆ ప్రవాహమే ఆగిపోతుంది. ఎక్కడికి పోతాయి ఆ బట్టలు? అక్కడే కొట్టుకుంటూ ఉంటాయి. అదంతా పాచి గలీజు. దీన్ని మనం కాపాడుకోవాలి, నదుల్ని కాపాడుకోవాలి. అందుకని ఏది విహితమని తెలుసుకోవాలి. మనం వెళ్ళి మునక వేసి రావటం కాదు ముఖ్యం. వీలైతే అక్కడ ఏదైనా గలీజు ఉంటే ఎత్తి రావాలి, క్లీన్ చేయాలి. మన తల్లిలాగా నది అంటే దాన్ని కాపాడుకోవాలి. అది కనీసం తెలిసిన వాళ్ళు చేస్తే, ఏదో తెలియక వాళ్ళు ఏదో కొంతమంది చేస్తున్నారంటే పామరులు అంటారు. వాళ్ళు తెలియని వాళ్ళని పామరులు అంటారు. మనం అలా కాకూడదు. మనం తెలుసుకుని భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి రేపు పుష్కరాలు వస్తున్నాయి కదా, ఆ సమయంలో సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. అక్కడ వచ్చిన భక్తుల్ని చూసుకోవటం, అన్నదానంలో సేవ చేయటం, ఆ నదిని కాపాడుకోవటం, మనం వెళ్ళిన చోట వీలైనంత క్లీన్ చేసి రావటం. ఇక్కడంతా గలీజండి, పాచేయండి, అందరూ తిట్టేవాళ్లే. ఎవరు క్లీన్ చేస్తారు? వీలైతే వెళ్ళేప్పుడే ఒక చీపురు తీసుకువెళ్ళండి, క్లీన్ చేసి రండి. ఎవరు అడగద్దు, ఎవరికి చెప్పొద్దు. అలా ఒక్కళ్ళు మొదలు పెట్టండి, అందరూ చేస్తారు. ఒకడు తిడితే అందరూ తిడతారు, ఒకడు చూపిస్తే ఆకాశంలో అందరూ చూపిస్తారు. ఏముందో ఎవరికి తెలియదు. అది కాలం, అది ఏం చేయలేము. అలా కావద్దు, మనం అలా కాకూడదు. అది శాస్త్రం కాదు. అది నురుగా అనేది వచ్చింది కాబట్టి మీకు ఆ సందర్భంలో చెప్పాను. అది నదీ స్నానం కూడా అంతే. నది ఎర్రగా ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అని. ఎర్రగా ఎప్పుడు ఉంటుంది? వరదల్లో నదీ మాత ఎర్రగా ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో స్నానం చేయకూడదు అని. నది రజస్వల అయింది అని చెప్తారు. రామాయణంలో వర్ణన ఉంది. అది ఆ సమయంలో స్నానం చేయొద్దు అని. అది ప్రమాదం. అది మనం కొని తెచ్చుకోవాలి ఆ ప్రమాదాన్ని. అందుకనే రామాయణ ప్రారంభమే ఆయన శాస్త్రంతో ప్రారంభించారు వాల్మీకి మహర్షి. తాను స్నానానికి బయలుదేరుతూ, తన కథే కదా అది రామాయణం, వాల్మీకి మహర్షి కథే. తాను స్నానానికి వెళ్తూ ఆ శిష్యుడికి చెప్తారు, నాయన ఒక కలుషము, ఆ వస్త్రాలు అన్నీ తీసుకో, బయలుదేరదాం స్నానానికి అని. తమసా నదీ తీరానికి వెళ్తారు. వెళ్ళి ఆ నదిని చూసి ఆయన మొత్తం అంతా అట్లా వాకింగ్ చేస్తున్నారు నదీ తీరంలో. చేసి ఎక్కడ స్నానానికి బాగుంది అని చూశారు. ఒక చోట ఆయనకు బాగా కనిపించింది. అకర్దమమిదం తీర్థం అని ప్రారంభించారు.
అకర్దమం అంటే ఇక్కడ బురద లేదు, వరద లేదు, ప్రమాదం లేదు, కాబట్టి ఇక్కడ మనం స్నానం చేయొచ్చు అని ప్రారంభించారు. అంటే స్నానంతో మనకి ఉపదేశం రామాయణం. ఇక్కడ నేను స్నానం చేయాలి అనుకుంటున్నాను, ఈ తీర్థంలో స్నానం చేయాలనుకుంటున్నాను అని అక్కడ చేస్తారు. కలశాన్ని కూడా తీసుకువెళ్ళారు. ఎందుకు? ఒకవేళ నీళ్ళు ఏమైనా ఎక్కువగా ఉంటే చెంబులో ముంచుకుని ఆ నీళ్లు బయట స్నానం చేద్దామని అభిప్రాయం, అంతే కదా. స్నానం చేసి చక్కగా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకున్నారు. ఇది రామాయణ కథ. ఇలా ప్రతి క్షణంలో కూడా మనకి ఏదో ఒక విషయాన్ని తెలపటం, అదే గురు సంప్రదాయం. అదే అక్కడ వాల్మీకి మహర్షి చేసింది. ఇక్కడ సందర్భం ఆ పేరు వచ్చింది కాబట్టి నురగ అనేది పేనిలహ, దాన్ని మనం చెప్పుకున్నాం. గజ ప్రతిమ సంపన్న మహారుధిర బుద్బుద సైన్య ప్రవాహ విచలద్ధయ హస్తి జలేచర. ఏనుగుల నుండి ప్రవహిస్తున్న రక్తమారణ సముద్రమందలి, రక్తము ఆ రణ సముద్రమందలి నీటి బుడగలాగా ఉంది. ఆ సైన్య ప్రవాహంలో ఏనుగులు, గుర్రాలు జలజంతువులలాగా సంచరిస్తూ ఉన్నాయి. ససంగ్రామోంబరగ్రామ ఇవాశ్చర్య కరో నృణాం అభూత్ ప్రళయ భూకంప కంపిత చలచంచల. ఇటువంటి సంగ్రామం అనే సముద్రము చూసేవారికి గంధర్వ నగరంలాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉందా లేదా అని చెప్పలేం గంధర్వ నగరం, అటువంటిది. ప్రళయకాలంలో భూకంపం సంభవించినప్పుడు పర్వతాలు అదిరినట్టుగా ఆ రణ సముద్రం కంపిస్తోంది. తరత్తరంగ విహగ పతత్కరి ఘటాతట త్రస్త భీరు మృగానీక స్ఫూర్జద్ఘురుఘురారవ. పక్షులనే అలలు పడుతున్న ఏనుగులనే కొండల చివరి పైకెక్కి పిరికివారైన సైనికులు అనే జంతువుల యొక్క గుర్ఘురు శబ్దాలను విని పైకి ఎగిరిపోతూ ఉన్నాయి. సరచ్చరాళీ శలభ శతభంగుర సైనిక తరత్తురంగ శరభ శరభార వనావని. ప్రయోగించబడుతున్న బాణాలనే శలభాల వల్ల సైనికులు ముక్కలైపోతున్నారు. గుర్రాలనే శరభమృకాలు అక్కడ ఈదుతూ ఉన్నాయి. బాణాలను పట్టుకున్న వీరులు అక్కడ దట్టమైన అడవి వంటి భూమిలాగా కనిపిస్తూ ఉన్నారు. చలద్విరేఫ నిర్హ్రాదో రసత్తూర్య గుహాగురు చిరాత్స సైన్య జలదో లుఠద్భట మృగాధిప. తుమ్మెదల యొక్క నినాదాలతో అక్కడి పర్వత గుహలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అక్కడ సైనికులు అనే మేఘాలు, యోధులు అనే సింహాలు విహరిస్తూ ఉన్నాయి. ప్రసరద్ధూలి జలదో విగలత్ సైన్య సానుమాన్ పతద్రథ వరాఢ్యాంగ ప్రతపత్ ఖడ్గమండల. దుమ్ము తెరలనే మేఘాలు నిండుకుంటూ ఉన్నాయి. సైనికులు అనే పర్వతాలు క్రింద పడుతున్నాయి. మహారథికుల యొక్క శరీర భాగాలు ముక్కలవుతూ ఉన్నాయి. కత్తుల యొక్క గుంపులు, తుత్తునియలు చిన్న చిన్న ముక్కలవుతున్నాయి. ప్రోత్పతత్పద పుష్పౌఘ పతాకాఛత్రవారిద వహద్రక్త నదీపూర పతత్సారావవారణ. సైనికుల యొక్క పాదాలు అనే పువ్వులు రాలిపోతున్నాయి. జెండాలు, గొడుగులు అనే మేఘాలు లేచి ఎగిసిపడుతున్నాయి. రక్త నదీ ప్రవాహంలో ఏనుగులు ఘీంకరిస్తూ క్రింద పడుతూ ఉన్నాయి. సోభూత్ సమర కల్పాంతో జగత్ కవలనాకుల పర్యస్త సధ్వజఛత్ర పతాకారథపత్తన. ఆ సమయంలో యుద్ధం అనే ప్రళయము జగత్తును మృంగుతోందా అన్నట్లుగా ఉంది. ఇటు అటు ధ్వజాలు, గొడుగులు, జెండాలు, రథాలు ముక్కలైపోతూ ఉన్నాయి. ప్రళయకాలాన్ని స్మరణ చేసుకోవాలి అని. ఇది విదేశీయులకి చాలా ఇష్టం ప్రళయం అంటే. వాళ్ళు ఎక్కువ ఆ గ్రంథాల్లో ప్రళయాన్ని గురించి వర్ణిస్తారు. ప్రళయాన్ని చూడటము, ప్రళయాన్ని ఊహించటము, ప్రళయాన్ని రాయటము, ఇది చాలా ఇష్టం వాళ్ళకి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు విదేశీయులకి. అది ఒక రకంగా మంచి గుణమే. మనం సృష్టిని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, విదేశీయులు ప్రళయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రళయకాలంలోకి మన మనస్సు వెళ్తే అమ్మో ప్రళయం. అందుకనే ఆ స్వామి యొక్క వర్ణన ప్రళయంతోనే ప్రారంభమైంది మార్కండేయ పురాణంలో. ఎలా ప్రారంభమైంది అంటే ఆయన ఆ బాలముకుందుడు ఎలా ఉన్నాడు? బాలం ముకుందం మనసా స్మరామి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఎలా ఉన్నాడు ఆయన అంటే 3 పద్మాలు. ఒకటి చెయ్యి అనే పద్మం, రెండవది పాదం అనే పద్మం, మూడవది ముఖం అనే పద్మం. ఈ 3 పద్మాలని వర్ణించి అక్కడ ఈ 3 ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, సృష్టి స్థితి లయాలు.
అన్నీ మూడిటికి సంబంధించినవి. ఈ మూడు పద్మాల్ని వర్ణించి ముఖపద్మంలో ఆయన పాదపద్మాన్ని హస్తపద్మంతో ఉంచుకుంటూ ఉన్నాడు. అటువంటి బాలముకుందుడికి నమస్కారం. ఇది ప్రళయమే కదా, ఆయన ఒక్కడే ఉన్నాడు ప్రళయ సముద్రంలో, ఇంకెవరూ లేరు. ఇది ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టి ఆరంభంలో ఆ పరమాత్మ యొక్క లక్షణాన్ని, పరమాత్మ యొక్క స్థితిని వర్ణించటం. ఆ సమయంలో ఎలా ఉన్నాడు అని. ప్రళయం అయిపోయింది, ఆ ప్రళయం అయిపోయే ఘట్టాన్ని వాళ్ళు వర్ణిస్తారు. ఇది కొంతమందికి ఇష్టమవుతుంది, ప్రళయం ఎలా జరుగుతుంది అని. కొంతమందికి ఆ వీడియోలు చూడటం ఇష్టం, కొంతమందికి అవి చదవటం ఇష్టం, కొంతమందికి అవి వినటం ఇష్టం. ఏదైనా సరే సృష్టి, స్థితి, లయాలు మూడిట్లో ఏది భావన చేసినా కూడా మనకి భగవత్తత్వం అర్థమవుతుంది. సృష్టిని భావన చేసినా పర్వాలేదు, స్థితిని భావన చేసినా పర్వాలేదు. అంటే రక్షణ, అంటే ఒక బీజం ఎక్కడో పడి, ఏదో అరణ్యంలో పడి అట్లా అది మొలకెత్తింది, స్థితి అది, రక్షణ అది. ఎవరు దానికి చెప్పారు మొలకెత్తాలని? ఎవరు ఆ బీజాన్ని తీసుకొచ్చి వేశారు? ఆ పక్షికి ఎవరు చెప్పారు? ఆ ప్రాణికి ఎవరు చెప్పారు? తీసుకొచ్చి ఆ బీజాన్ని వేసి వెళ్ళిపోయింది. ఎలా వేసింది? అది తిని నోటితో వేసిందా, లేకపోతే విసర్జనలో వేసిందా? ఎలా వేసిందో మొత్తానికి అక్కడ పడింది. ఆ బీజం అట్లా మొలకెత్తింది, అది మళ్ళీ మహావృక్షమైంది. స్థితి ఇది, రక్షణ ఇది. దీని గురించి ఆలోచన చేసినా కూడా ఆ రాయి కింద చేరిన కప్ప, ఆ కప్పకి ఎవరు ఆహారం పెట్టారు? రక్షణ ఇది. భగవంతుడే ఆహారం పెట్టాడు. మనకందరికీ ఆహారం సృష్టి చేశాడు భగవంతుడు. మనకి జ్ఞానమే లేదు, మనం ఆలోచన చేయం అసలు. మనకంతా మిషన్లు ఇవి ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం. ఆహారం లేకపోతే ఏమైపోతాం మనం? కానీ ఈ ఆహారం ఎక్కడో పుడుతోంది, ఎక్కడో సృష్టి అవుతోంది. ఈ ఆహారం సృష్టి అవటం ఆగిపోతే మన కథ ఏమవుతుంది? సృష్టి ఆగిపోతుంది. అందుకనే స్థితి అంటే ఆహారం, అన్నం, అన్నతత్వాన్ని భావన చేయటం. అన్నం ఎట్లా దొరుకుతుంది మనకి అని మనం భావన చేస్తూ ఆ అన్నాన్ని అందరికీ ఇవ్వు అని ప్రార్థన చేయటం. స్థితి, రక్షణ. ప్రళయం, ఎటు నుంచి వచ్చామో మళ్ళీ అటే చేరిపోతున్నాము, అది ప్రళయం. ప్రళయాన్ని భావన చేసిన, రక్షణ స్థితిని భావన చేసిన, సృష్టిని భావన చేసిన, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఈ మూడు చాలా ప్రధానమైనవి. అందుకనే సృష్టి, స్థితి, లయాలు చేసేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తుల ఏకరూపం, ఏకతత్వం దత్తాత్రేయ స్వామి. తత్వుని చూస్తూ ఉండగానే మనకి సృష్టి, స్థితి, లయాలు గుర్తు రావాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గుర్తు రావాలి. సృష్టి, స్థితి, లయాల తత్వాన్ని చెప్పేవాడు దత్తస్వామి కదా. ఆ విగ్రహాన్ని చూస్తే మనం ఏం నేర్చుకోవాలి, ఏం భావన చేయాలి? దండం పెట్టి కోరికలు కోరుకోవటమేనా? ఎప్పుడు కోరికలు ఎట్లాగో తీరుతాయి. త్వద్దర్శన మాత్రేణ, నీ దర్శనంతోనే నా కోరికలని తీరిపోతూ ఉంటాయి. ఇంక నిన్ను కోరేదేంటి? నిన్ను కోరానంటే నీ దర్శనానికి అవమానమే కదా. నిన్ను దర్శిస్తేనే అన్నీ అయిపోతాయని చెప్తున్నప్పుడు మళ్ళీ నిన్ను కోరటం ఎందుకు? కోరానంటే అవమానం, నీ మీద నమ్మకం లేదనే నాకు. మరి నమ్మకం లేని వాడిని నువ్వు ఎట్లా కాపాడుతావు? ముందు నమ్మకం తెచ్చుకో, తర్వాత కాపాడుతానంటావు. కాబట్టి నీ దర్శనంతోనే నా కోరికలు తీరిపోతూ ఉంటే ఇక నీ రూపంలో ఉన్న రహస్యము, తత్వం ఏమిటో అది నాకు తెలియాలి. ఇది దత్తతత్వం. ఇదే దత్తాత్రేయ స్వామి చెప్పింది. అందుకనే నానా రూపాల్లో కనిపించాడు ఆయన. ఏ దేవత తీసుకొని రూపాలు దత్తాత్రేయ స్వామి తీసుకున్నాడు. చిత్ర విచిత్రమైన రూపాలు తీసుకున్నాడు. మనం అసహించుకునే రూపాలు కూడా తీసుకున్నాడు ఆయన. అంటే ఆ అన్ని రూపాల్లో కూడా భగవంతుడే దర్శనం చేయని దత్తతత్వం అది. అందుకనే దత్తతత్వం అంత సులభంగా అర్థం కాదు అని చెప్తారు. విష్ణుదత్తుడిలాగా భక్తి ఉంటే, కార్తవీర్యార్జునుడిలాగా సాధన ఉంటే, ఆయన వేదధర్ముడు, వేదవ్రతుడు, ఆయనలాగా మనకి ఆ జ్ఞానం ఉంటే, అప్పుడు ధర్మకీర్తిలాగా ఆ ధర్మనిష్ట ఉంటే, అప్పుడు మనకి ఆ దత్తతత్వం అర్థమవుతుంది. అది చూసి ఆ తత్వాన్ని ఊహించాలి. అట్లా పాదాల నుంచి ఒక్కసారి చూసుకుంటూ రావాలి. ప్రదక్షిణ అవుతుంది. పాదాల నుంచి ప్రారంభించి మళ్ళీ పాదాల నుంచి రాగానే గోవు కనిపిస్తుంది. ఆయన చేతిలో ఉన్న మాల, కమండలు, రథ, కరవద్మయుగ్మే, మధ్యస్థపాణిగుళే, డమరత్రిశూలే, యస్యస్త ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. దత్తాత్రేయ స్వామి రూపం. అట్లా కంటితోనే ప్రదక్షిణ. అయ్యో నేను గర్భగుడికి వెళ్ళలేదే, గర్భాలయం చుట్టూ తిరగలేదే, ఇవన్నీ తాపత్రయాలే అక్కర్లేదు. పాదం నుంచి ప్రారంభించి ఆయన పాదం వరకు మళ్ళీ ప్రదక్షిణ అయిపోయింది కదా. ఇది అభ్యాసం చేసుకోవాలి మనం. ఇది చాలా ముఖ్యమైన ప్రదక్షిణ. ఇది కంటితో, దృష్టితో చేసే ప్రదక్షిణ, దృక్ప్రదక్షిణ. ఇది చేస్తే మనకి ఆ స్వామి యొక్క తత్వం అర్థమవుతుంది.
సృష్టి స్థితి లయాల్ని నీలో కలిగి ఉన్నావు అని ఆ దత్తతత్వం మనకి తెలుస్తుంది. అది ఆ ప్రళయాన్ని గురించి అక్కడ వర్ణన చేసి చెప్తున్నారు. ప్రళయంలాగా జగత్తుని మింగేస్తున్నట్టుగా ఉంది ప్రళయం. జగత్తుని మింగేయటం అంటే ఏమిటి? తనలో కలుపుకోవటం అని కదా అర్థం. తనలో కలిపేసుకుంటోంది అని అర్థం. పతద్విమల, అది ఆ కలిపేసుకోవటం కూడా ఎలా అంటే మనం ఆహారాన్ని తీసుకుని కలిపేసుకుంటాం. ఆహారాన్ని తింటున్నామంటే ఏమిటి? కలిపేసుకుంటున్నాం. కలిపేయటం అంటే ఏంటి? ఏం చేస్తున్నాం అంటే మన శరీరానికి అవసరమైంది ఆ శరీరం పెట్టుకుని, ఆ లోపల ఉన్న జీర్ణకోశం పెట్టుకుని, అక్కర్లేని దాన్ని ఏం చేస్తుంది? బయటికి వేసేస్తుంది. అలాగే ఆ పరమాత్మ అందరినీ కలుపుకుని, ఎవరు ఆయన విషయంలో భక్తిగా ఉన్నారో, లేదా ఎవరు జ్ఞాన మార్గంలో ఉన్నారో, ఎవరో మంచి పనులు చేశారో వాళ్ళని తనలో కలిపేసుకుని, వీళ్ళు ఫిల్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారే వీళ్ళని మళ్ళీ బయటికి వేస్తాడు ప్రళయకాలంలో. అందుకనే ప్రళయం జరిగేది. ప్రళయంలో ఏమైంది? శుద్ధి అయింది. శుద్ధి అయి ఏమైంది? వీళ్ళు ఈ సాధువులు, సత్పురుషులు, భక్తులు వీళ్ళందరూ కూడా సత్కర్మ చేసిన వాళ్ళు వీళ్ళందరూ, అయ్యో నేను మంచి చేసినా నాకు కష్టం వచ్చింది అని బాధపడాల్సిన పనే లేదు. మనం కష్టం వస్తే వస్తుంది, ఏం చేస్తాం? మంచి పని చేస్తే రాకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? వచ్చింది, కానీ ఇందుకోసం కాదు మనం మంచి పని చేసింది, అందుకోసం ఆయనలో కలిసిపోతాం. మనం మన సత్కర్మతో, మన గురుభక్తితో ఆయనలో కలిసిపోతాం. ఆయనలో ఆయన కలిపేసుకున్నప్పుడు ఇంకేంటి మనకి తాపత్రయం, ఇంకేంటి కష్టం? ఆయనే మనం అయిపోయినప్పుడు ఎవరి మార్గంలో లేరో వాళ్ళని ఆయన మళ్ళీ విసృజామి, వదిలిపెట్టేస్తాడు. విసృజామి అనే పదం భగవద్గీతలో వాడాడు ఆయన. విసృజామి ఆత్మమాయయా, వీళ్ళు ఇంకా నాలో కలిసే శక్తి వీళ్ళకి లేదు, ఇది ఉడకని బియ్యము. ఏం చేస్తారు? ఉడకని బియ్యం విసర్జన వచ్చేస్తుంది. ఇది లోపల ఉండకూడదు, ఇది ప్రమాదకరం ఇది అని చెప్పి వాడిని మళ్ళీ పుట్టేలాగా చేస్తాడు. ఈ సాధు సత్పురుషులు, గురుభక్తి ఉన్నవాళ్ళు, మంచి మార్గంలో ఉన్నవాళ్ళు ఆయనలో కలిసిపోయారు. ఇదేది లేకుండా మనం అనుకుంటున్నామే వ్యవహారంలో చెడ్డ పనులు చేసిన వాళ్ళే సుఖంగా ఉన్నారు అని, వాళ్ళు బయటపడిపోతున్నారు, ఆయనలో కలవటం లేదు. మళ్ళీ ఇవన్నీ చేసి వాళ్ళు అప్పుడు కలుస్తారు. ఈ వియోగం కావాలా మనకి? ఆ భగవంతుడితో వియోగం కావాలా? మన దూరంగా ఉండాలా? అవసరం లేదు కదా. అందుకనే ఇవన్నీ విడిచిపెట్టేసి మనం చేసే మంచి పని మనం చేసేదే అంతే. ఇది చూడకూడదు, మంచి పని చేసినా కష్టం వచ్చింది అని చూడకూడదు మనం. ఇది చాలా తప్పది. ఎందుకంటే ఫలం ఇది కాదు, ఫలం వేరే చాలా పెద్దది ఉంది. కానీ నిరంతరంగా మంచి చేస్తూ ఉండు, నిరంతరంగా మంచి ఆలోచిస్తూ ఉండు, అప్పుడు ఆయనలో కలిసిపోతావు. నువ్వు చేయలేదా మళ్ళీ వస్తావు, మళ్ళీ చేసేంతవరకు అట్లాగే పుడుతూనే ఉంటావు అంతే. అప్పుడు ప్రళయం అయిన తర్వాత కలిపేసుకుంటాడు ఆయన. ఆయన నేను కలుపుకుంటాను కూడా అనుకోడు, కలిసిపోతాం అంతే. అది ఆయన శాసనం. ఆయన మళ్ళీ అక్కడ ఆయనకి కూడా స్వాతంత్ర్యం లేదు. చూడండి, ఆయన కూడా స్వాతంత్ర్యం పెట్టుకోలేదు. నాది కాదు. ఒకసారి మిషన్ ఆన్ చేసిన తర్వాత అంతే, అది రన్ అవుతూ ఉంటుంది. ఎవరు చేయబెట్టినా కత్తిరి అంతే. మిషన్ కనిపెట్టిన వాడు చేయబెట్టినా కత్తిరి అంతే, కట్ అయిపోతుంది. అట్లా ఇది మిషన్ కనిపెట్టిన వాడు తెలియక చేయబెట్టాడు అనుకోండి, మిషన్ రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? కట్ అయిపోతుంది. అలాగే ఆయన స్వాతంత్ర్యం పెట్టుకోలేదు. ఇది నువ్వు చేస్తే నాలో కలిసిపోతావు, శాసనం ఇది. ఆయనే శాసించుకున్నాడు కాబట్టి మళ్ళీ ఆయన చెప్పాలి, ఆయనతోనే అవుతుంది అలా కూడా లేనే లేదు. నువ్వు చెయ్యి, ఖచ్చితంగా ఆయనలో కలిసిపోతావు అంతే. ఆయన కలుపుకుంటాడు అనేది కూడా తప్పే, కలిసిపోతాం అంతే. అందుకోసం మనం సత్కర్మ చేసేది అది ప్రధానమైంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ప్రళయం అనే మాట వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో అది చెప్పాను. పతద్విమల హేత్యౌఘ భూరి భాస్వర భాస్కర కఠిన ప్రాణ సంతాప తాపితాఖిల మానస. క్రింద పడిన అస్త్రాల గుంపులు స్వచ్ఛమైన కాంతులను వెదజల్లుతూ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. బాణపు దెబ్బలు తగిలి బాధపడుతున్న వారిని చూసి ఇతరుల మనస్సు కూడా బాధపడుతోంది. కోదండ పుష్కరావర్త శరధారా నిరంతర వహత్ఖడ్గ శిలాలేఖ విద్యుద్వలయితాంబర. కోదండాలనే పుష్కరావర్త మేఘాల నుండి ధారాపాతంగా శరవర్షం కురుస్తోంది. కత్తుల యొక్క థళథళ వెలుగులతో ఆకాశం మెరుపులతో నిండిపోయినట్లుగా ఉంది. ఉచ్ఛిన్న రక్త జలధి పతితేభ కులాచల నభో వికీర్ణ యుత్తార కణతారక. గాయపడిన వారి రక్త సముద్రంలో ఏనుగులనే కులాచలాలు, రక్తపు బొట్లనే నక్షత్రాలు పడుతూ ఉన్నాయి. చక్రకుల్యాంబుదావర్త పూర్ణవ్యోమ శిరాంబుద
అస్త్రకల్పాగ్ని నిర్దగ్ధ సైన్యలోకాంతరక్రమ. మంత్రాస్త్రాలనే కల్పాంతాగ్నికి సైనికులు కాలిపోయి పరలోకానికి వెళ్తున్నారు. కాలువల్లాగా ప్రవహిస్తూ ఉన్న చక్ర సమూహాలు అనే మేఘాలు ఆకాశంలో నిండిపోయి ఉన్నాయి అని వర్ణిస్తూ, ఇంకా కొన్ని వర్ణనలు ఉన్నాయి ఈ సర్గలో, వాటిని మనం రేపు చెప్పుకుందాం. ఇలాగే ఇది ఇంకొక 5 రోజులు జరిగే వర్ణన, ఆ యుద్ధ వర్ణన అట్లా జరుగుతుంది. మధ్య మధ్యలో మనం కొన్ని విషయాలు, మనకు అవసరమైన విషయాలు మనం చెప్పుకుని ముందుకు వెళ్తున్నాము. చాలా సంతోషం. రేపు మళ్ళీ ఆ ఘట్టాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది 5 రోజులు అయిన తర్వాత అప్పుడు అసలు ఈ వర్ణన ఎందుకు అనేది అప్పుడు చెప్తారు, ఆ రహస్యం అప్పుడు బయటపడుతుంది. అప్పటి వరకు ఇవే, ఈ కథలే, ఈ యుద్ధమే, ఇదే వర్ణన. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.